నమస్కారం గురుగారు. మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 3వ పాదం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న 25వ 26వ సూక్తం గురించి మనం ప్రస్తావించుకున్నాము. అదే విషయంలో శాంకర భాష్యం గురించి వివేచన చేయబడింది. అది ఇంటూ మనం చెప్పుకున్నాం. నిన్న విషయం వచ్చేసి మనకు ఆ పరమాత్మ యొక్క అల్పస్థితిత్వం అనేది శాస్త్రంలో చెప్పబడింది. ఆ అల్పశృతి అనేది అంటే అల్ప స్థానంలో, తక్కువ స్థానంలో పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. ఎందుకంటే ఆ పరమాత్మకు ఆనుకూల్యం కూడా, జీవాత్మకు ఆనుకూల్యం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి అనుకృతే తస్యచ, అందుకే ఆ పరమాత్మ యొక్క అనుకూలత కూడా ఆ అల్ప స్థానంలోనే, తక్కువ స్థానంలో ప్రత్యక్షం అవుతుంది అనే విషయాన్ని మనం భిన్న భిన్న విషయాలుగా చెప్పుకున్నాము. అలాగే అపిచ స్మర్యతే, ఎందుకంటే ఆ పరమాత్మ హృదయం లోపలనే ధ్యాని వ్యక్తుల ద్వారా, సాధకుల ద్వారా స్మరించబడతాడు. అపిచ స్మరించబడుతున్నాడట. హృదయ మందిరంలోనే ఆ పరమాత్మ ఉన్నాడని చెప్పి స్మరించబడుతున్నా అని చెప్పి మనం వచనం కూడా చెప్పుకున్నాం. అలా విధానం చెప్పండి. పరమాత్మ యొక్క స్మరణం యొక్క విధానం అనేది మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఏంటంటే ఓం క్రతో స్మర, అంటే ఆ పరమాత్మను స్మర. ఎవరికి అంటే ఆ క్రతుశీలం అంటే ఆ పురుషుడు, జీవాత్మ సంబోధిస్తూ ఇక్కడ విశేషంగా చెప్పబడింది అన్నమాట. ఈ రకంగా మనకు స్మరణం ద్వారా కూడా మనకు స్పష్టమవుతుంది. అలాగే అటువంటి ఆత్మను, ఆ పరమాత్మ యొక్క స్మృతి, ఆ పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని ఎవరు స్మరించగలుగుతారంటే కశ్చిత్ ధీర ప్రత్యగ్ ఆత్మానం ఐక్షత ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్. ఇక్కడ అతి ఉత్తమమైనటువంటి వాక్యం చెప్పబడింది. అంటే ధీర పురుషులు మాత్రమే, విశిష్టమైనటువంటి పురుషులు మాత్రమే ప్రత్యేక ఆత్మ, ప్రతి ఆత్మలో ఉన్నటువంటి ఆ పరమాత్మను ఆవృత చక్షు అంటే తన ఇంద్రియాలను బహిర్ముఖంగా కాకుండా అంతర్ముఖంగా ప్రవేశింపచేసి, బహిర్ముఖంగా ఉన్న ఇంద్రియాలను అంతర్ముఖంగా బంద్ చేసి, అంటే మూసివేసి, ఆవరింపజేసేసి ఆత్మను చూస్తున్నాడు. ఆత్మానం ఐక్షత, ఆత్మను చూస్తున్నాడు. ఎందుకు? అమృతత్వాన్ని కావడం ఇష్టంతో బహిర్ముఖంగా ఉండే ఇంద్రియాల శక్తిని అంతా కూడా లోపలికి ప్రవేశింపచేసి ఆత్మను చూస్తున్నాడు. ఎక్కడున్నాడు ఆత్మ అంటే ఈ ఆత్మలో, ప్రత్యేక ఆత్మలోనే జీవాత్మ కూడా ఉన్నాడు. ఆ పరమాత్మను చూస్తున్నాడు అని చెప్పి ఇక్కడ విషయాన్ని చెప్తున్నాం. అలాగే ఇంద్రియాలను, మనసును హృదయంలో స్థానంలో కేంద్రీకరించి పరమాత్మ స్మరిస్తున్నా అని చెప్పి ఇంద్రియాన్ని మనసా సన్నివేశ్య అని చెప్పి శ్వేతాస్పత్ర ఉపనిషత్తు విషయం కూడా చెప్పుకున్నాడు. అలాగే కృష్ణుడు అర్జునుడికి ఏ రకం ఉపదేశించారు? సమస్త భూతాల్లో ఉన్న ఈశ్వరుడు అంగుష్ట మాత్ర రూపంలో ఓతప్రోతమై ఉన్నాడు, అంగుష్ట మాత్ర రూపంలో ఉన్నాడు. ఆ పరమాత్మ అల్పస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మను నువ్వు స్తుతించు. అలాగే ఇంకొక విషయం అంతిమని చెప్పారంటే ఏకో అహం అస్మి ఇది ఆత్మానం యత్వం మన్యసే. ఏ జీవాత్మ, ఏ కళ్యాణం కోరుకునే ఏ మనిషి, ఇక్కడ నువ్వు నేను ఒక్కడనే ఉన్నాను అనుకుంటున్నావు. నువ్వు ఒక్కనివి కాదు. నీ లోపల, నీ హృదయస్థానంలో నీ పాపకర్మలను సాక్షిభూతంగా చూస్తూ నీ హృదయంలో కూడా నేను విరాజమానంగా ఉన్నాను
అని చెప్పి ఇక్కడ ఈ వచనం కూడా మనుస్మృతి యొక్క వచనం కూడా చెప్పబడింది అన్నమాట. కాబట్టి మనం ఒక్కరు కూడా పొరపాటు ఎప్పుడు నేను ఒంటరిగా ఉండండి, ఒంటరిగా అయిపోయాండి అనుకుంటాం. ఒంటరిగా ఏం లేవు. ఎప్పుడూ నీతోటి పరమాత్మ వ్యాపించి ఉన్నాడు, పరమాత్మ ఓతప్రోతమై ఉన్నాడు, ఆ పరమాత్మ యొక్క స్థితి ఉంది అని చెప్పి ఇక్కడ మనకు చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఈ రకంగా మనం విషయాన్ని తీసుకోవాలి. అలాగే శబ్దాదేవ ప్రమిత అంటే ఆ ప్రకృష్టమైనటువంటి జ్ఞానం, ప్రకృష్టమైన ప్రకాశం అనేది ఆ పరమాత్మ యొక్క హృదయస్థానంలోని ప్రత్యక్షమవుతుంది అని చెప్పి శబ్ద ప్రమాణంలో తెలుస్తుంది అని ఇక్కడ చెప్పుకున్నాం. అలాగే ఆ పరమాత్మ ఎక్కడ ఉందంటే అంగుష్ట మాత్ర పురుష సదా జనానాం హృదయ సన్నివిష్ట. ఇప్పుడు ఎవరి మీద చర్చించుకుంటున్నారు, ఆ పరమాత్మ అంగుష్ట మాత్రుడు అంటే సందర్భాన్ని బట్టి అంగుష్ట మాత్ర అనే పదం అనేది జీవాత్మకు వస్తుంది, అంగుష్ట మాత్ర అనే పదం పరమాత్మ కూడా వస్తుంది. అంగుష్టం ఒక చిన్న స్థానంలో, అల్ప స్థానంలో ఆ పరమాత్మ ఉన్నాడు అంటే ఈ విధంగా మనకు హృదయం లోపల ఆ అంగుష్ట మాత్రంలో సూక్ష్మంగా ఏ తత్వం అయితే ఉంటుందో అలాగా సూక్ష్మంగా ఉన్నని చెప్పడం ముఖ్య తాత్పర్యం. దానికి ఎందుకంటే సూక్ష్మ స్వరూపుడు అని అతీంద్రియుడు అనమాట. అది ఇంద్రియములకు గోచరించడం అనమాట. అనుభవగమ్య వేద్యమైనటువంటి ఆ పరమాత్మ అనుభూతి ద్వారా జ్ఞాన ప్రకాశం ద్వారా మనకు ప్రత్యక్షం అవుతాడు. అది మనం ఒక స్థూలమైన పదార్థం చెప్పుకోవాలి కాబట్టి అంగుష్ట మాత్ర అని చెప్పి చెప్పుకున్నాం మనం. ఈ సంపూర్ణ శరీరంలో అంగుష్ట ఎంతైతే సూక్ష్మంగా ఉంటుందో, చిన్నగా ఉంటుందో అలాగా ఈ బ్రహ్మాండాన్ని పోల్చుకొని చూసినట్లయితే ఆ పరమాత్మ అత్యంత సూక్ష్మంగా ఉన్నాడని చెప్పడం ముఖ్య ఉద్దేశం అన్నమాట. సందర్భాన్ని బట్టి అంగుష్ట మాత్రం చెప్పు ఆ శబ్దం పురుషునికి ఆ పరమాత్మకు వర్తిస్తుంది, ఆ సందర్భాన్ని బట్టి జీవాత్మకు తీసుకుంటాము. అంగుష్ట మాత్ర పురుషుని లోపల ఆ పరమాత్మ ఉన్నాడు లేదా ఆ పరమాత్మ అంగుష్ట మాత్రుడు అని చెప్పి మన సందర్భాన్ని బట్టి రెండు రకాలుగా దాన్ని విచారించుకుంటాం అనమాట. అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. కానీ శబ్ద ప్రమాణం కూడా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కూడా మనకు ఆ పరమాత్మ హృదయస్థానంలో ప్రత్యక్షం అవుతాయని చెప్పుకున్నాం. అలాగే హృదయస్థానంలో మనసుల యొక్క అధికారం అనమాట. ఎందుకంటే ఆ స్థానంలో మనసులకు సహజంగా సౌకర్యంగా ఉపలబ్ధం అవుతాడు కాబట్టి అపేక్ష మనుష్యాధికారత్వ. హృదయాన్ని ఎందుకు చెప్పామంటే మనుషుల యొక్క అధికారం సహజంగా సౌకర్యంగా పొందగలిగేది హృదయస్థానంలోనే అని ఇక్కడ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించబడింది. అలాగే బాదరాయణ మహర్షి ఏం చెప్పారంటే లేదంటే హృదయస్థానం కంటే పై భాగంలో కూడా మూల స్థానంలో కూడా కంఠ భాగంలో కూడా ఆ పరమాత్మను స్థుతించవచ్చు, ప్రార్థించవచ్చు, అక్కడ సంభవిస్తుంది అని కూడా ఇక్కడ మహర్షి కూడా ఈ రకంగా ప్రస్తావించారు అన్నమాట. ఈ రకంగా విషయాన్ని మనం ప్రస్తావించాం. ఫస్ట్ ఇప్పుడు ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. మహోదయ నమస్తే మహోదయ. ఇది మా హృదయస్థానానికి కింద గొంత ప్లేస్ ఉంటుంది, అది సూర్యుని శక్తిని లాక్కుంటుంది అంటారు, ఆ ప్లేస్ కి సరిపోతుందా మహోదయ ఇది లేదా? ఏదైనా కానీ సూర్య శక్తి లాక్కోవడం గొంతేం లాక్కోదు. మనము మన ఆత్మ జీవాత్మ ఏ రకమైన స్థితి ప్రార్థన చేస్తుంటుందో అలాగంటే ఒక విషయంలో మనిషిని కేంద్రీకరించాను. సూర్యుని తీసుకున్నా, చంద్రుని తీసుకున్నా, గ్రహ నక్షత్రం తీసుకుని తీసుకో, కర్మ చేసే జీవాత్మే ఆ ప్లేస్ సరిపోతుందా మహోదయ ధ్యానానికి అంటున్నా? ఏదైనా సరిపోతుంది అంతే అంటున్నా. హృదయస్థానం ఒక స్థూలంగా చెప్పాము, ఒక బిందువు చెప్పాము, ఉత్తమ స్థానం చెప్పాము. హృదయం పైన కూడా కంఠ భాగం నేత్రం మీద అంటున్నా, అది కావచ్చు, జిహ్వాగ్రం కావచ్చు, నాసికాగ్రం కావచ్చు, బ్రికుటి మధ్యలో కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అదే సరిపోతుంది, ఏదైనా తీసుకోవచ్చు. మనం ఏ రకంగా అభ్యాసం చేస్తే ఆ రకమైనటువంటి స్థితి మనం అలవాటు అయిపోతున్నాడు. అందుకే ఏదైనా స్థానం మార్చకూడదు. నీకు ఎక్కడ ఏ స్థానంలో అయితే దీనికి ధారణ కలుగుతుందో ముందు దాంట్లో ధారణ చేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకే కాసేపు హృదయ స్థానంలో, కాసేపు రెండు కళ్ళకు మధ్యలో, బ్రికుటి మధ్యలో, నాసికాగ్రంలో, జిహ్వాగ్రంలో, నాభి ప్రదేశంలో, లేదా మూర్ధ స్థానంలో అని చెప్పి స్థానం మార్చకూడదు. నువ్వు ఏదైనా ఎక్కడైనా అభ్యాసం చేయి, కానీ మనము ఒక బిందుని ధారణగా తీసుకొని ధారణ, ధ్యాన, సమాధి ఒకే చోట మనం ప్రయత్నం చేయాలి. అదే ఒక్క స్థాన విశేషంలో నీకు అధికారం సంపాదించినట్లయితే నీకు ఏ స్థానంలో కావాలంటే ఆ స్థానంలో నువ్వు మనసుని కేంద్రీకరించగలుగుతావు. అది హృదయస్థానం కంటే కిందే కాకుండా హృదయస్థానం పైనుంచి మనం ఆ పరమాత్మ యొక్క ఉపాసన చేయాలని ముఖ్య ఉద్దేశం అన్నమాట.
ఆ విషయం కూడా వస్తుంది అన్నమాట. హృదయస్థానం ఎందుకు, హృదయస్థానం పైన కూడా అంటే ఆ భేదం వస్తుంది కదా, ఉపాసన భేదం వస్తుంది కూడా కింద ప్రశ్న అడుగుతాడు, మనకు అదే ప్రసంగం వస్తుంది, అది చెప్పుకుందాం. అంటే అస్తు. జ్ఞానేంద్రియాలకి దగ్గరగా, జ్ఞానేంద్రియములకు అంటే జ్ఞానేంద్రియాలకి దగ్గరగా చేయాలి గాని అని ఉద్దేశం మీదేమో అంటుంది. జ్ఞానేంద్రియాలు అంటే పైన కదా మనకి, అక్కడ ఏదైనా స్థాన విశేషంలో అది అనుకూల్యమైన స్థాన విశేషం అనమాట. జీ అలాగే తీసుకోవచ్చు. జ్ఞానేంద్రియాల కంటే స్థాన విశేషణ, ఆ స్థానంలో మనం మనసుని కేంద్రీకరించినట్లయితే తద్గత తత్వం మనకు అవగతం అవుతుంది, స్పష్టమవుతుంది, యథార్థ జ్ఞానం బోధిస్తుందన్నమాట. మనసుని కేంద్రీకరించుకొని ఆత్మలో మనం లీనం చేయగలుగుతాం మన మనసులో. అప్పుడు ఆత్మ ద్వారా పరమాత్మ యొక్క అనుభూతిని కూడా పొందగలుగుతాం అనమాట. ఆ ఉద్దేశంతో ఇక్కడ స్థాన విశేషాలు, ఇక్కడ సాధకులు అక్కడ ప్రయత్నం చేసేది ఆ అనుభూతిని పొందదు కాబట్టి ఈ స్థాన విశేషాలు మనం ప్రస్తావించుకున్నాం. అస్తు. నిన్న విషయం ఏం చెప్పుకున్నామంటే చూడండి, హృదయ అపేక్ష అంటే వ్యాసముని సూత్రకారుడు ఏం చెప్పారంటే మనకు ఆయన పేరు తీసుకొని కూడా పరమాత్మ యొక్క ఉపాసన యొక్క సిద్ధాంతాన్ని చూపించారన్నమాట. అంటే భారద్వాజ మహర్షి ఆయన రకంగా స్వీకరించారన్నమాట. ఎందుకంటే హృదయాన్ని ఆధారం చేసుకుని పరమాత్మ యొక్క వర్ణం చెప్పబడిన, హృదయమును ఆధారం చేసుకొని పరమాత్మ యొక్క వర్ణం చేయబడినమాట. ఎందుకంటే హృదయంలో అంగుష్ట మాత్ర పురుషుడు అని చెప్పుకున్నామట. అంగుష్ట మాత్ర పురుషుడిని పరమాత్మగా చెప్పుకున్నామట. ఎందుకంటే అక్కడ మనుషులకు ఉపాసన విషయక అధికారం చూపించడం కొరకు అన్నమాట. అంటే మనుషుల యొక్క ఉపాసన చేయడానికి అధికారం ఎక్కడంటే హృదయస్థానం అనుకూలమైనటువంటిది అని చెప్పి అక్కడే ఆ జీవాత్మక సామర్థ్యం ఉంటుంది అని చెప్పడం కొరకు ఇక్కడ అంగుష్ట మాత్ర పురుష అని చెప్పి చెప్పుకున్నాం, అంటే పరమాత్మ చెప్పుకున్నాం. ఎందుకంటే హృదయంలో ఆ అనంత స్వరూపుడైన ఆ పరమాత్మ ఉపాసన అనేది సుగమతే మనం తెలుసుకోవచ్చు. అంటే ఆ పరమాత్మ అనంత స్వరూపుడు, కానీ హృదయస్థానంలో ఆ పరమాత్మ యొక్క ఉపాసన ద్వారా మనకు సుగమతాపూర్వకంగా సరళతాపూర్వకంగా సహజంగా మనం పొందగలుగుతాము అని చెప్పుకున్నామట. అలాగే హృదయస్థానం కంటే పై భాగంలో కూడా మూలాధార స్థానంలో కూడా మనసును కేంద్రీకరించి ఆ పరమాత్మ యొక్క ఉపాసన చేయవచ్చు, అక్కడ శక్యమవుతుంది, అది సంభవిస్తుందని చెప్పి భారద్వాజ మహర్షి చెప్పారు ఇక్కడ. కానీ అది చెప్పినప్పుడు కూడా అది ఒక నిర్దేశం చెప్పబడింది. అలా చెప్పినప్పుడు అంటే హృదయస్థానం బహరి భాగంగా బయట కూడా ఉంటాడంటే పై భాగంలో కూడా ఉంటాడు మూలాధార స్థానంలో. అయినప్పటికీ కూడా కేవలం మనుషుల యొక్క అధికారం, ఉపాసన యొక్క సామర్థ్యం హృదయస్థానంలో అని చెప్పడం ఒక నిర్దేశం మాత్రం ఇక్కడ విశేషంగా చెప్తున్నామట. అంటే ఒక స్థూలంగా ఒక సిద్ధాంతమే ఆ హృదయస్థానమే అనుకూలమైందని చెప్పడం ఆ రకంగా నిర్దేశించబడింది. అది ఇంతవరకు మనం చూసాము. అందుకే అథవా తస్య పరమాత్మన కింద చూడండి, మనకు 25, 26 సూత్రాలు రెండు కలిపి ఒకే వాక్యత ఉంది కదా. కింద నుంచి 4వ లైన్ చెప్తున్నాను, కింద నుంచి 5వ లైన్. అథవా తస్య పరమాత్మన తదుపరి అంటే హృదయస్థానం కంటే పై భాగంలో, తదుపరి హృదయాత్ బహిరపి విద్యమానత్వ సంభవాత్, విద్యమానంగా ఉన్నప్పటికీ కూడా కేవలం మనుష్య ఉపాసన సామర్థ్యం, మనుషుల యొక్క ఉపాసన యొక్క సామర్థ్యం అనేది హృదయస్థానే అస్తి, హృదయస్థానంలో మాత్రమే నిర్దేశించబడింది. అంటే హృదయం కంటే పై భాగంలో ఉపలబ్ధమైనప్పటికీ కూడా మనుషుల యొక్క సౌకర్యం, ఉపాసన చేయడానికి సామర్థ్యం అనేది హృదయస్థానంలోనే మనుషుల యొక్క అధికారం అక్కడే అనుకూలంగా సహజంగా ఉంటుంది, అందుకే అక్కడే చేయాలి అని చెప్పి ఒక నిర్దేశం ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఈ రకంగా మనం ఈ రెండు సూత్రముల యొక్క భాష్యార్థాన్ని మనం సూత్రార్థాన్ని చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విషయంలో శంకరాచార్యవాదం దానికి ఏ రకంగా వ్యాఖ్యానం చేశారని ఇక్కడ కొంచెం వివేచన చేయబడింది, అదంతా కూర్చుందాం. చూడండి, తదు ఉపరి సూత్రంలో తదుపరి ఎపి బాదరాయణ సంభవాత్, తద్ శబ్దం వచ్చిన ఆ తద్ శబ్దం తీసుకుని శాంకర భాష్యంలో ఏం చెప్పబడిందని ఇక్కడ వివేచన చేస్తుంది అనమాట. తదుపరి ఎపి ఇటు సూత్రే తత్ శబ్దేన హృద్ అపేక్షయాతు అంటే మనుష్యాధికారత్వాత్ ఇది పూర్వసూత్రత శాంకర భాష్యే మనుష్యం గృహీత్వా, అంటే తద్ శబ్దం చేత మనుషులు అని చెప్పి తీసుకున్నామట. అంటే తద్ శబ్దం చేత ఇక్కడ మనుష్యం గృహీత్వా అంటే తదు ఉపరి, మనుష్యాత్ ఉపరి
మనుష్య దేవాదయ కల్పితాః, దేవాదయ కల్పితాః. ఇటు ఉపది అనే శబ్దం, ఉపది అంటే హృదయాకాశం కంటే పై భాగాన్ని చెప్పడానికి ఇక్కడ ఏ రకంగా తీసుకోబడింది అంటే తత్ శబ్దం చేత మనుష్యాధికార అంటే మనుష్యాధికారం కంటే పైన అంటే దేవతలు ఎవరైతే ఉంటారో, మనుషులతో దేవతలు ఎవరైతే ఉంటారో వారిని అలా కల్పించబడి అర్థం చెప్పబడిందంట. తత్శబ్దేన హృదయాపేక్ష, హృదయం ఆరాధన చేసుకొని మనుష్యాధికారతం చెప్పుకున్నాం కదా, హృదయస్థానంలో మనుషుల యొక్క అధికారం ఉంటుంది చెప్పుకున్నాం. ఇది పూర్వ సూత్రత శాంకర భాష ఈ సూత్రం యొక్క వ్యాఖ్యానంలో మనకు పైన చెప్పి 25 సూత్రం యొక్క వ్యాఖ్యానంలో మనుష్యం గృహీత్వ అంటే మనుష్యార్థాన్ని తీసుకొని తదుపది మనుష్యాత్ ఉపది, తదుపది అంటే మనుష్య యొక్క ఉపది దేవాదయ కల్పిత, దేవతలు ఉంటారు, ఆ దేవతలు మనం స్తుతించాలి, ప్రార్థించాలి అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే హృదయాత్ ఉపది అంటే ఆ దేవతలు ఎవరైతే వారిని చేసుకోవాలంట. అందుకే ఇక్కడ ఏం చెప్పండి, తేష మనుష్యానాం ఉపదిష్టాత్, ఈ మనుషుల కంటే ఉపది పైన ఎవరున్నారు, దేవాదయ తానపి అధికరోతి శాస్త్రం, శాస్త్రంలో మనకు మనుషుల కంటే పైన ఉన్నత స్థానంలో ఆ దేవత ఎదుగుతున్నదో వారిని ఉపాసించాలి అన్నట్టుగా ఇక్కడ శాస్త్రం చెప్తుందన్నమాట అని చెప్పి శాంకర భాష్యంలో ఈ రకంగా చెప్పబడింది అనమాట. అంటే మనుషుల కంటే పై భాగంలో దేవతలు ఎవరైతే ఉన్నదో వారిని కూడా అధికృతం చేసుకొని ఈ రకంగా శాస్త్రం ఉల్లేఖించింది అని శాంకర భాష్యం చెప్పబడింది అన్నమాట. ఆ శాంకర భాష విషయంలో ఇక్కడ విశ్లేషణ ఏంటంటే ఏషా శాంకర భాష అంటే శాంకర భాషలో మనుష్య అని ఏదైతే అర్థం తీసుకున్నారో శంకరాచార్య వారు ఆ విషయం చెప్తున్నాడు. ఏష శాంకర భాష్యే కల్పన నా సమ్యక్. ఇక్కడ ఈ రకంగా మనుష్యార్థం తీసుకోవడం పై భాగంలో హృదయాత్ పై భాగంలో మనుష్య అనే అర్థం తీసుకుని ఆ మనుషులకు పై భాగంలో ఉపదిష్ట దేవతలను తీసి కల్పించడం అనేది ఊహించినది యుక్తి సంగతి కాదు. కల్పన నా సమ్యక్. ఎందుకు సమ్యక్ అంటే మంచిది కాదు, యుక్తి సంగతి కాదు ఎందుకంటున్నా అంటే యతోహి మనుష్యాధికారత్వాత్ ఇది తు సమస్తం పదం నచ సమస్తాత్ పదాత్ అనువృత్తి ఆకృష్యతే. ఇక్కడ మనుష్యాధికారత్వం అనేది ఒక పదం ఉంది మన ఏంటి మనుష్యాధికార, ఇది సమస్త పదం ఒకే పదం అన్నమాట, 2 పదాలు కాదు ఒకే పదం, సమాసం చేసిన తర్వాత ఒకే పదం అయిపోయింది అన్నమాట. ఈ సమస్త పదంతో సమస్త పదం నచ సమస్త పదాత్ సమస్తాత్ పదాత్ అనువృత్తి ఆకృష్యతే. అవి ఏదైనా ముందు సూత్రంలోకి అనువృత్తి తీసుకెళ్లాలంటే వెళ్తే 2 ఒకేసారి సహవా ప్రవృత్తి సహవా నివృత్తి వ్యాకరణం అనుసారంగా వ్యాకరణ ప్రక్రియ అనుసారంగా ఈ పదంలోంచి పోతే పదం కిందికి పూర్తిగా వెళ్ళిపోతుంది, ఏదంటే అక్కడే ఉంటుంది అన్నమాట. అంటే ఏదో ఒక పదం తీసుకుని అనువృత్తి చెప్పకూడదు అన్నమాట. మనుష్య అని చెప్పి మనుష్య అధికారత్వం 2 పదాలు కలిసి ఉన్నాయి అక్కడ సమస్త పదం. ఇందులో ఒక భాగం తీసుకొని మనుష్య అనే భాగం తీసుకొని మనం అర్థం చెప్పకూడదు, అనువృత్తి తీసుకొని చెప్పకూడదు. తీసుకుంటే మొత్తం అర్థం తీసుకొని చెప్పాలి, లేదంటే ఒక భాగం తీసుకోవడానికి లేదు. సిద్ధాంతం అండి, వ్యాకరణం యొక్క సిద్ధాంతం అంట. అందుకే ఇక్కడ నచ సమస్తాత్పద అనువృత్తి ఆకృష్యతే. వస్తే అనువృత్తికి రాదు, వస్తే ఓన్లీ ఒక మనుష్య శబ్దం తీసుకుని మనం ఆ అర్థం చెప్పలేమాట. తీసుకుంటే మనుష్యాధికార సంపూర్ణ శబ్దం యొక్క స్వరూపం తీసుకుని అర్థం చెప్పాలి. కానీ ఇక్కడ సమస్త పదము, ఆ సమస్త పదం నుంచి ఒక పదం అనే అనువృత్తి రాదు. ఒక పదం భిన్నంగా ఉంటే ఎలా ఉంటుంది అది చెప్పారు. అపిచ కానీ హృది ఇది పృథక్ సప్తమ్యంతం పదం అస్తి. కానీ దాని పక్కన హృది అపేక్ష హృది శబ్దం సప్తమి విభక్తిలో భిన్నంగా ఉన్నాడు, వేరుగా ఉంది. అందుకే హృది ఇది పృథక్ సప్తమ్యంతం పదం అస్తి, వేరుగా ఉంది సూత్రంలో. తస్య ఏవ అనువృత్యా భవితవ్యం. ఎందుకంటే భిన్నంగా ఉంది, వేరుగా ఉంది, భిన్న విభక్తి ఉంది కాబట్టి అది సమస్త పదం కాదు కాబట్టి ఒకే పదం కాబట్టి మనం అటువంటి పదాలను అనువృత్తి తెచ్చుకోవచ్చు కింది సూత్రంలోకి. అది సమస్త పదం నుంచి తీసుకోవడానికి లేదు, తీసుకుని సమస్త పదం సంపూర్ణంగా వస్తుంది కానీ ఒక భాగం అనువృత్తి తీసుకోకూడదు. అందుకే తీసుకుంటే ఎలా ఉండాలంటే హృది సప్తమ్యంతం పదం అస్తి తస్య ఏవ అనువృత్యా భవిత, అదే అనువృత్తిగా తీసుకుంటాము. తదేవ హృదయాద్ ఉపది అపి ఇది అర్థయుక్తి. అదే హృదయం కంటే పై భాగం అని చెప్పి అర్థం కూడా మనకు స్పష్టమవుతున్నాడ. తదేవం హృదయాద్ ఉపది చెప్పి ఇది అర్థయుక్తి. అర్థం అనేది యుక్తి సంగతంగా ఉంటున్నమాట. ఇక్కడ మనుష్యాధికారులు ఓన్లీ మనుష్య అంటే ఇక్కడ చెప్పడం ఉద్దేశం ఏమిటంటే సూత్రంలో ఆచార్యవారు ఇక్కడ శంకరాచార్యవారు మనుష్యాధికారుల పదం నుంచి మనుష్య శబ్దం ఒక తీసుకొని అక్కడ అర్థం తీసుకోబడింది.
అంటే మనుషుల పైన మళ్ళీ దేవతలు ఉంటారని చెప్పి అర్థం చేసుకోబడింది. అది అలాంటి కల్పన యుక్తి సంగతి కాదు అని చెప్పి ఈ రకంగా అర్థం తీసుకున్నామట. తీసుకునేందుకు ఇది యుక్తి సంగతి కాదని చెప్పి ఇక్కడ బ్రహ్మముంజి విశ్లేషించారన్నమాట. అదే విషయాన్ని తథా పూర్వ సూత్రే పరమాత్మను అల్పశ్రుతి హృదయస్థానిక మనుష్యాధికారత్వాత్ తత్రతు మనుష్యాధికారత్వం పరమాత్మనో అల్పశ్రుతే కారణముక్తం. అల్పశ్రుతే కారణముక్తి. ఇక్కడ మనం పూర్వ సూత్రంలో పరమాత్మ యొక్క స్థానం అల్పంగా ఉంది చెప్తున్నాం కదా. పరమాత్మను అల్పశ్రుతి అంటే అల్పస్థానంలో మనకు వ్యక్తం అవుతుంది. అంటే హృదయస్థానంలో సూక్ష్మ స్థానంలో ఆ పరమాత్మ యొక్క స్థానం ఉంది. ఆ హృదయ స్థానంలోనే మనుష్యాధికారత్వ, ఆ మనిషి యొక్క అధికారం అని చెప్పి ఆ విషయం చెప్పుకున్నాడు. తత్రతు అంటే ఆ ప్రసంగంలో మనుష్యాధికారత్వం పరమాత్మను అల్పస్థితి, మనుషుల యొక్క అధికారం ఏంటి? ఆ పరమాత్మ యొక్క అల్పస్థితి, అల్పస్థానం ఏదైతే ఉందో అక్కడే ప్రత్యక్షం అవుతాడని చెప్పి కారణముక్తం, ఆ కారణం చెప్పుకున్నామట. అలాగే పునశ్చ మళ్ళీ ఏం చెప్పుకున్నాం? స అల్పశ్రుతి దేవాదిషు అపి సంక్రమతే. అలాంటి అల్పశ్రుతి కేవలము అక్కడే కాదు, దేవతలు కూడా వర్తిస్తుంది. అంటే మనుషులే కాకుండా మనుషుల పైన ఉన్నటువంటి దేవతలు కూడా ఆ పరమాత్మ అల్పస్థానంలో ఉన్న పరమాత్మను వాళ్ళు స్తుతిస్తున్నారు, పూజిస్తున్నారు, అక్కడ ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నారు. అంటే ఇక్కడ మనుషులే కాదు, దేవతలు కూడా, మన పైన దేవతలు కూడా, ఋషి మహర్షులు కూడా వాళ్ళని దివ్య గుణాలు కలిగిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపాసించదగిన ఆ పరమాత్మ వాళ్ళు కూడా ఉపాసిస్తున్నారు. అక్కడ వాళ్ళు కూడా అధికారం అక్కడే అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది అనమాట. అందుకే పునశ్చ స అల్పశ్రుతి దేవాదిషు సంక్రమతి. కేవలం మనుషులక దేవతలు ఎందుకు కూడా ఇదే అర్థం తీసుకోబడుతుంది. దేవాదిషు అపి సంక్రమతి చేత్ తదా పూర్వసూత్రే తస్యాహ కారణత్వ ప్రదర్శనం మనుష్యాధికారత్వం నిరర్థకమేవ జాతం తస్మాదియం విచార సరణీచ నయుక్త. ఇక్కడ బ్రహ్మముని ఏ రకంగా పట్టుకున్నాడే స అల్పశ్రుతి దేవాదిషు సంక్రమతే అని చెప్పుకున్నా. అంటే ఈ అల్పశ్రుతి అనేది దేవతలకు కూడా వర్తిస్తుంది. ఈ అల్పశ్రుతి అనేది దేవతలు కూడా వర్తించినప్పుడు ఇక్కడ పూర్వసూత్రే తస్యాహ కారణత్వ ప్రదేశం మనుష్యాధికారత్వం. అంటే ఇక్కడ మనుషుల అధికారం ఏంటంటే ఆ అల్పశ్రుతి ఏంటంటే అల్పస్థానంలో ఉంటే ఆ పరమాత్మ యొక్క స్థానం అక్కడే ఉంటుంది, అక్కడే మనకు ప్రత్యక్షం అవుతుందని చెప్పుకున్నదా. అది దేవతలు కూడా వర్తించినట్లయితే, అప్పుడు దేవతలు కూడా అదే స్థానం వర్తించినట్లయితే మనకు ఇక్కడ మనుష్యాధికారత్వం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకు చెప్పబడుతుంది? అది నిరర్థకం అయిపోతుంది. మనుష్యాధికారత్వం నిరర్థకం ఏవ జాతం తస్మాత్ ఇయం విచార సరణి నా యుక్త. అది యుక్తి సంగతి కాదు. ఈ రకంగా తీసుకోవడం అనేది యుక్తి సంగతి కాదు. అంటే ఇక్కడ ఆ రకంగా కారణం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ శృతి దేవాదిషు అపి, ఒక దేవతల్లో కూడా ఇదే విధంగా ఆ సూక్ష్మత్వం వర్తిస్తుంది అన్నట్లయితే ఇక్కడ మనుష్యాధికారత్వం అనే హేతు కారణం చెప్పవలసిన అవసరం లేదు. ఆయన చెప్తున్నా అంటే ఇక్కడ భిన్నత్వం అనేది కనిపిస్తుంది కాబట్టి అలా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఆ శాంకర భాషలో చెప్పినటువంటి విషయము అది విచారించదగినది అన్నట్టుగా ఇక్కడ ఉల్లేఖించారన్నమాట. అలాగే అపరమిదం ఆశ్చర్యం, ఆయన భాషలో ఇంకోటి ఆశ్చర్యం ఏమిటంటే దేవతాధికరణం టు సూత్రావతరణం దత్తం. దేవత యొక్క అధికరణం ప్రారంభించుకుంటామని చెప్పి అక్కడ భూమిక రూపంలో ఇవ్వబడింది అన్నమాట. ఏంటి? దేవతాధికరణంతో సూత్రావతరణం దత్తం. కానీ అలా దేవతాధికరణం వచ్చేసి సూత్రం యొక్క వ్యాఖ్య ఎలా చెప్పబడింది? దేవాదయో నిర్దిష్ట. అక్కడ అర్థమేమో దేవతా అధికరణం అని చెప్పి అధికరణం ప్రారంభించి సూత్రం యొక్క వ్యాఖ్యానంలో దేవాదయ నిర్దిష్ట. ఇక్కడ భిన్నత్వం చూపిస్తున్నాడు. అంటే అసలు చిన్న చిన్న శబ్దాలను పట్టుకున్నాడు అక్కడ. ఆ రకంగా అక్కడ అలా ఉండకూడదు. అక్కడ అధికారం ఏమో దేవతాధికరణం అని చెప్పి సూత్రం యొక్క భూమిక అవతరణ ఆ రకంగా ఇచ్చి సూత్రం యొక్క వ్యాఖ్యానంలో దేవాదయో నిర్దిష్టాహ, దేవతలు అని చెప్పి నిర్దేశించావు. కేచతే దేవాదయ. ఎవరు ఆ దేవతలు? దేవతలు అంటే దేవాహ ఋషయో యోగినశ్చ. ఆ దేవతలు ఎవరైనా అడిగినప్పుడు దేవతలు ఎవరండి? యోగులు, ఋషులు, మహర్షులు, మహాపురుషులు ఎవరైతే ఉన్నారో అంత దేవతలు అని రకం చెప్పాడు. కే దేవాదయ, ఎవరు దేవతలు అంటే ఋషయ యోగినశ్చ. ఋషులు, మహర్షులు, యోగులు ఎవరైతే వారిని దేవతలు అంటాం. సో ఋషయో అపి మంత్రద్రష్టారో, కానీ ఋషులు కూడా అక్కడ దేవతలు అంటే పరమాత్మ కాదు కదా. ఋషయో అపి మంత్రద్రష్టారో మనుష్యాహ ఏవ భవంతి.
ఋషులైనా మహర్షులైనా యోగులైనా వాళ్ళు కూడా మంత్రద్రష్ట మంత్ర సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళంతా మనుష్యాహ ఏవ భవంతు, అంతా మనుషులే. వాళ్ళు మనుష్యత్వాన్ని దివ్య గుణాలు పొంది ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొంది బ్రహ్మత్వాన్ని పొంది పరమానందాన్ని పొందుతున్నారు అంట. ఆ ఋషులు మహర్షులు కూడా మనుషులే, దేవతలు కాదు. వాళ్ళంతా కూడా అంటే దేవత దివ్యత్వం కలిగిన దేవతా రూపంలో ఆ శబ్ద ఐశ్వర్యం చెప్పుకున్నామట. ఇక్కడ వాళ్ళు కూడా మనుషుల నుంచే ఆ రకంగా స్థితిని పొందారు, ఉన్నతమైన స్థానాన్ని పొందారు. అందుకే ఇక్కడ ఎవరు ఆ ఋషులు అంటే దేవతలు అన్నప్పుడు ఋషయ యోగినశ్చ అని సమానం చెప్పామట. కానీ ఋషులు కూడా మంత్రద్రష్టారో మనుష్యాహ ఏవ భవంతి. ఆ ఋషి మహర్షులు యోగులు కూడా ఆ మంత్రద్రష్ట ఎవరు? మనుష్యాహ ఏవ భవంతి. మనలాగా ఎలా ఉండదో మనం ఎలా ఉన్నాం వాళ్ళు కూడా అలాగే ఉండేవారు వాళ్ళు కూడా. కాబట్టి మనకై జ్ఞాన విజ్ఞానం పొంది ఉన్నతమైన స్థానం బ్రహ్మతత్వాన్ని పొందిన వాళ్ళు. కానీ వాళ్ళు కూడా మనుషులే మనలాగే. మంత్రద్రష్టారో మనుష్యాహ ఏవ భవంతి. ఆ మంత్రద్రష్ట కూడా మనుషులే వారు కూడా. తదుక్తం. అదే విషయాన్ని ఆ దేవతలు కూడా మనుషుల మనలాంటి వారే అని చెప్పడానికి యాస్క ఋషి యొక్క నిరుక్తాచార్య యాస్క ఋషి ఎవరైతే ఉన్నదో ఆయన యొక్క ప్రమాణం చూపించబడుతుంది. నిరుక్త శాస్త్రంలో యాస్కేన ఉక్తం. యాస్క మహర్షి ఏం చెప్పారంటే ఋషిది దర్శనాత్. నిరుక్త శాస్త్రంలో ఋషిది దర్శనాత్ అంటే సాక్షాత్కృత ధర్మాణ ఋషయ. ఋషులు అంటే ఎవరు? దర్శనాత్ ఋషి. వాళ్ళు దర్శించుకున్నారు, సాక్షాత్కారం చేసుకున్నారు ఆ పరమాత్మ ఆ బ్రహ్మను. అందుకే ఋషి అని చెప్పాము. ఋషిత్వం ఎప్పుడు వస్తుంది? ఆ బ్రహ్మను సాక్షాత్కారం చేసుకున్నది కాబట్టి ఋషి అంటున్నామట. అందుకే తర్వాత పదంలో కూడా నిరుక్త శాస్త్రంలో సాక్షాత్కృత ధర్మాణ ఋషయ. ఋషులు అంటే ఎవరంటే సాక్షాత్కృత ధర్మాణ అంటే మంత్రాన్ని సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు, మంత్రాన్ని ప్రత్యక్షం చేసుకున్న వాళ్ళు, ఆ పరమాత్మను ప్రత్యక్షం చేసుకున్న వాళ్ళు, జీవాత్మ ప్రత్యక్షంగా అనుభూతిని పొందిన వాళ్ళు అన్నమాట. ఆ పరమాత్మ యొక్క అనుభూతిని జీవాత్మ యొక్క అనుభూతిని సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు. అందుకే అటువంటి వాళ్ళను ఎవరైతే సాక్షాత్కారంగా యథార్థంగా తెలుసుకుంటారో వాళ్ళని ఋషులు అంటాము. అందుకే ఇక్కడ అదే విధంగా చెప్పారు సాక్షాత్కృత ధర్మాణ ఋషి అని చెప్పి యాస్క మహర్షి కూడా చెప్పారు. ఇక్కడ ఆ ఋషులు కూడా మనుషులే. అందుకే మంత్రద్రష్ట ఋషి మనుష్యాహయో భవంతి అని చెప్పి చెప్పామట. అస్తు. యోగినో అపి. యోగులు కూడా యోగాభ్యాసనో మనుష్యాహ భవంతి. ఆ యోగులు కూడా యోగాభ్యాస మనుషులే. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. వారే యోగాభ్యాస పరమాత్మ యొక్క చింతనంతో పరమాత్మే కావాలి, వాళ్ళు ఆ సంసారాన్ని వదిలేసి పరమాత్మను పొందడం కొరికే నిరంతరంగా ఆ ప్రయత్నం లీనమై ఆ పరమాత్మ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే యోగులు సాధకులు ఋషులు కూడా వాళ్ళంతా కూడా మనుషులే. యోగినో అపి ఖలు యోగాభ్యాసన. యోగినో ఖలు అంటే యోగాభ్యాసం చేసే వాళ్ళు కూడా మనుష్యాహ భవంతి. వాళ్ళు కూడా మనుషులే. మరి దేవతలు అంటే ఇక్కడ దేవానాం. దేవతలే పృథివీ దేవత, జల దేవత, అగ్ని దేవత అంట. ఇవి తీసుకోవచ్చు. దేవానాం పృథివీ, జల్, అగ్ని, వాయు, సూర్యానాం సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రం ఇవన్నీ తీసుకుంటామట. ఇవన్నీ సూర్య జడ దేవతలు అన్నమాట. అందుకే పృథివీ, జల్, అగ్ని, వాయు, సూర్యానాం నహి ఉపాసన ప్రసంగో నచ ప్రయోజనం తేషాం జడత్వాత్ తస్మాత్ అయుక్తం శాంకర భాష్యం అక్కడ. అందుకే ఇప్పుడు దేవతలు అంటే మనము సూర్య దేవత మీద, జల దేవత మీద, అగ్ని దేవత మీద, వాయు దేవత మీద, సూర్య దేవత మీద ఇవన్నీ ఉపాసన అంటే జడ దేవతలు కాబట్టి ఇవన్నీ అక్కడ ఉపాసన యొక్క చైతన్యం ఉండదు కాబట్టి అక్కడ ఉపాసన అని నిరర్థకం అన్నమాట. అక్కడ చెప్పాల్సిన ప్రయోజనం ఏం లేదన్నమాట. ప్రయోజనం మన ఉపాసన ఎక్కడ చేయాలి? అందరికీ బ్రహ్మాండానికి దేవతలకు కూడా అందరికీ ఆధారభూతులు అంటే ఆ చైతన్యవంతుడైతే ఆ పరమాత్మను మనం ఉపాసించాలి. కానీ ఈ దేవతల విషయంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సూర్యానం నహి ఉపాసన ప్రసంగ. ఈ తత్వాల మీద దేవత, పృథివీ దేవత, జల దేవత ఈ తత్వములు ఎందు నాహి ఉపాసన ప్రసంగం. ఉపాసన ప్రసంగం అనేది ఇక్కడ యుక్తం కాదు. ఎందుకు కాదు? నచ ప్రయోజనం. ఏ ప్రయోజనం లేదు కాబట్టి. ఎందుకు? తేషాం జడత్వాలు. ఇవన్నీ జడ దేవతలు అన్నమాట. సూర్య, చంద్రుడు, గ్రహ నక్షత్రం ఇవన్నీ ప్రకృతి నుంచి ఉత్పన్నమైనటువంటి వాట. పరమాత్మ మూల ప్రకృతిని తీసుకొని ఈ జడ దేవతని ఉత్పన్నం చేసి సృష్టిని గతిశీలంగా క్రియేట్ చేశాడు అన్నమాట. ఉత్పన్నం చేసి ఆ రకంగా చలాయమానంగా గతిశీలంగా నడిపిస్తున్నాయన్నమాట. ఇది జడ దేవతలు. ఇవన్నీ కూడా అవి జడత్వంతో యుక్తమై ఉన్నాయి కాబట్టి అక్కడ ఉపాసన శక్యం కాదు. ఉపాసన చైతన్యం అంటే ఆ పరమాత్మ ఎందే జరుగుతుంది. అందుకే అక్కడ ఆ రకంగా తీసుకొని వ్యాఖ్యానించడం తస్మాత్ అయుక్తం శాంకర భాష్యం అని చెప్పి ఆ రకంగా కొంచెం విశ్లేషించి చెప్పాను. మిగతా మొత్తం అన్ని అంశాలు విరోధులు ఎక్కడైతే ఆ రెండు పదాలు కొంచెం భిన్నంగా వెళ్ళాయో దాన్ని విశ్లేషించాలన్నమాట. మిగతావన్నీ కూడా అన్ని అనుకూలంగానే ఉన్నాయి. ఈ రకంగా శాంకర భాష్యంలో కొంచెం ఈ సూత్రం మీద
దేవతలకైనా యోగులైనా ఋషులైన వాళ్ళంతా కూడా మనలాంటి మనుషులే. వారు కూడా దేవతలు కూడా ఉపాసించదగినవాడు ఆ పరమాత్మనే కోసం వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. దేవతలనే పరమాత్మగా భావించవద్దు, పరమాత్మ పైన కూడా దేవతలను పరమాత్మగా భావించు, ఆ దేవతలు కూడా ఉపాసించదగిన ఆ పరమాత్మే. వాళ్ళ ఋషులు కూడా మహర్షులు కూడా అంటే ఋషిత్వాన్ని పొందిన వాళ్ళు ఆ బ్రహ్మ సాక్షి వీళ్ళంతా మహాపురుషులు అన్నమాట, మహాన్ వ్యక్తులు. వాళ్ళు మనలాగే ఉండి వాళ్ళు ఆత్మజ్ఞానం చేత ఉన్నతమైన స్థాన్ని పొంది ఆ పరమాత్మను ఉపాసించి పరమానందాన్ని పొందేది, మోక్షలోకాన్ని పొందారు. కాబట్టి వారిని యథార్థంగా ఎవరు ఏ రూపంలో ఉన్నారో వారిని అదే విధంగా తెలుసుకొని ఉపాసించాలి. కాబట్టి యోగులైనా అసలు ఋషులైన వాళ్ళంతా మనుషులే అని చెప్పి ఇక్కడ చెప్పారు. ఆ ఋషులకు కూడా మనుషులకు కూడా ఉపాసించదగినవాడు ఆ పరమాత్మ, మనుషులకైనా దేవతలకైనా అందరికీ కూడా ఆ పరమాత్మ ఉపాసించదగినవాడు అని చెప్పి ఈ విషయాన్ని ఈ రకంగా మనం ప్రస్తావించాలి. అస్తు. ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి, ఇంకోటి, నువ్వు ఉపాసన చేయడానికి తదు ఉపరి చెప్పి బాదరాయణ సంభవాత్. బాదరాయణ మహర్షి వ్యాస మహర్షి ఏం చెప్పారు ఇక్కడ? వ్యాస మహర్షి ఏం చెప్పారంటే అక్కడ హృదయస్థానం కంటే పై భాగంలో మూర్ధస్థానంలో కూడా మనము ఆ పరమాత్మను ఉపాసించవచ్చు, అక్కడ సంభవం అని చెప్పినాడు. ఆ విషయంలో పూర్వపక్షి మళ్ళీ ఇంకో రకంగా ఆక్షేపిస్తున్నాడట. ఏ రకంగా ఆక్షేపిస్తున్నారు? విరోధ కర్మని ఇది చేత్. విరోధ అంటే నువ్వు ఒక చోటేమో హృదయస్థానంలో అంటున్నావు, ఆ కంఠాగ్రంలో అంటున్నావు, జిహ్వాగ్రంలో అంటున్నావు, కంఠకూపంలో అంటున్నావు, ఏంటంటే మూర్ధస్థానంలో అంటున్నావు, బ్రిగిటి మరి ఇన్ని స్థానాలు చెప్తున్నారు కదా. అప్పుడు కర్మని, ఇలాంటి కర్మల్లో విరోధం కాదా? భిన్నత్వం రాదా? కర్మని విరోధ ఇది చేత్, కర్మలో విరోధం వస్తుంది. ఒకసారి హృదయస్థానంలో అంటున్నావు, కంఠకూపంలో ఉంటున్నావు, నాసికాగ్రంలో ఉంటున్నావు, జిహ్వాగ్రంలో ఉంటున్నావు, వీడిని స్థాన భేదాలు చెప్పినప్పుడు మూర్ధ అంటున్నావు, వీడి స్థాన భేదాలు కర్మ భేదం చెప్పినప్పుడు విరోధం వస్తుంది అని పూర్వపక్ష ఆక్షేపించాడా? ఇన్ని రకాల ఉపాధి, ఇన్ని రకాల స్థానాలు ఉంటాయా? ఏదో ఒక స్థానం ఉండే హృదయస్థానం చెప్పాలి, మన పైన కూడా ఉంటాయి చెప్పడం ఏంటి అని దాన్ని ముందుగానే వేదవ్యాస మహర్షి దాన్ని ఆలోచించే దానికి అలాంటి సందేహ నివృత్తి కొద్దికి మన సూత్రం రచించామట. ఈరోజు ఒకేలా అలా కూడా ఆక్షేపించవచ్చు అని చెప్పి మహర్షి దానికి కూడా సమానం చెప్పాడు. విరోధ కర్మనీతి చేది, ఇన్ని రకాల స్థానం ఉంటే కర్మలో విరోధం వస్తుంది అని పూర్వపక్ష ఆక్షేపించినట్లయితే విరోధ కర్మనీతి చేత్ నా, అలా విరోధమేం కాదు. ఎందుకంటే అనేక ప్రతిపత్తి దర్శనాత్, ఆ పరమాత్మ యొక్క ప్రతిపత్తి, పరమాత్మ దర్శనం అది అనేక విధాలుగా చెప్పబడింది. అనేక రకాల గుణకర్మలు ఉంటే అనేక విధాలు చెప్పబడింది. అనేక విధాలుగా మనం ఉపాసన చేయవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. నా అనేక ప్రతిపత్తే దర్శనాత్, ఏ రకంగా చేసినా కూడా ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. కర్మభేదమే అంటూ ఏ ఉండదు. అందుకే మనం చెప్పాం, నువ్వు ఏ స్థానంలో నువ్వు మనసుని కేంద్రీకరిస్తే అదే స్థానంలో ఉపాసన చేయాలి. నువ్వు స్థానం మారిపో, స్థానాన్ని అనిచ్చగా అన్ని స్థానంలో నేను పరిగెడతా అంటే పరిగెత్తలేవు అన్నమాట. ఇప్పుడు చెప్పిన పరమాత్మ అనంత స్వరూపుడు అనమాట. అంత బ్రహ్మాండవంతా వ్యాపించి ఉన్నాడు, పిండవంతా వ్యాపించి ఉన్నాడు, హృదయవంతా వ్యాపించి ఉన్నాడు అనమాట అని చెప్పి అయినప్పటికీ కూడా పరమాత్మ ఎక్కడ ఉపాసించాలి? హృదయ స్థానంలోనే ఉపాసించాలి, ఎక్కడ ఉపాసించకూడదు అని చెప్పుకున్నాం. ఒక స్థానాన్ని నిర్ధారించుకున్నామట. పరమాత్మ అనంత స్వరూపుడు అని చెప్పి నేను బయట లోపల అంతటా ప్రత్యేక అంగంలో ఉపాసన చేస్తా అంటే మనకు ఆ సామర్థ్యం లేదు, అల్ప సామర్థ్యం. పరిచ్ఛిన్నమైన జీవాత్మ ఏకదేశంలో ఉంటుంది, పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. అలాగే అనంత స్వరూపాన్ని మనం అనంతంగా మనం స్తుతించలేము, ఉపాసించలేమట. ఏకదేశంలో మాత్రమే పరిచ్ఛిన్నమైన జీవాత్మ, కాబట్టి ఏకదేశంలో ఉపాసించుకున్నట్లయితే నీకు పరమాత్మ యొక్క అనుభూతి, పరమాత్మ యొక్క వైభవం నీకు కనిపిస్తుంది, పరమాత్మ యొక్క జ్యోతి నీకు కనిపిస్తుంది. కాబట్టి ఏకస్థానంలో మనం ప్రయత్నం చేయాలి. అందుకే ఇక్కడ ఈ రకంగా విరోధం అంటూ ఏది ఉండదు. ఎందుకంటే అనేక ప్రతిపత్తే దర్శనాలు, అనేక ప్రతిపత్తి యొక్క దర్శనం అక్కడ చెప్పబడింది అని చెప్పి ఇక్కడ సూత్రాలు చెప్పబడింది. చూడండి భాష్యంలో, కర్మని విరోధ ఇది చేత్. పూర్వపక్షి కర్మని విరోధం వస్తుందని చెప్పినప్పుడు దానికి సమానం చెప్తున్నాడు. హృదయాత్ అన్యత్రాపి యది ఉపాసనం క్రియేత తదా కర్మని, అంటే బ్రహ్మ చింతన కర్మని కిం వా పరమాత్మ స్వరూప ఉపాసన కర్మని విరోధ ప్రసజ్యేత. హృదయాత్ అన్యత్రాపి, బాదరాయణ మహర్షి అంటే వ్యాస మహర్షి ఏం చెప్పారు? హృదయాత్ అన్యత్రాపి యది ఉపాసనం క్రియేత, హృదయం కంటే పై భాగంలో మూర్ధాది స్థానాలు, బిడిమిడి స్థానాల్లో ఉపాసన చేసినట్లయితే తదా కర్మని, అంటే కర్మలో ఏ కర్మలో? బ్రహ్మ చింతన కర్మని, బ్రహ్మను చింతన చేస్తున్నాం, విచారిస్తున్నాం ఆ కర్మలో. కింవా లేదంటే పరమాత్మ స్వరూప ఉపాసన కర్మని, పరమాత్మ యొక్క కొన్ని పరమాత్మ ఇలా ఉన్నాడు, పరమాత్మ ఐశ్వర్యవంతుడు, గుణవంతుడు, జ్ఞానవంతుడు, అంతటా ఓతపోతగా ఉన్నాడు, సమస్త దుఃఖాలను దూరం చేసేటువంటి వాడు, సమస్త జీవులకందరికి ఆధార స్వరూపుడు, ఆ సృష్టి ఉత్పాదకుడు. అలాగా ఆ పరమాత్మలో ఉన్నటువంటి గుణాలను మనం
విచారించుకుంటూ ఉంటున్నామట. అలా బ్రహ్మచింతన కర్మ చేస్తూ ఉన్నామట. ఇలాగ ఒక్కొక్కరు ఒక రకంగా ఉపాసన చేసినట్లయితే ఒకటి చెప్పలే కదా, ఒకరి ఒక రకంగా ఉపాసిస్తున్నారు, ఒకరు ఇంకొక రకంగా విచారిస్తున్నారు. అలాగా కొన్ని పరమాత్మ యొక్క స్వరూపాన్ని విచారించినట్లయితే కొన్ని పరమాత్మ యొక్క చింతన గుణాలను ఉపాసన చేస్తున్నామట. అలాగా విరోధం ప్రసజ్యేత ఆ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పరమాత్మను ఉపాసించినట్లయితే కొందరు స్వరూపాన్ని, కొందరు ఆ పరమాత్మ గుణాలను, కొందరు ఇంకో రకంగా అలాగా భిన్న భిన్నంగా ఉపాసన చేసినట్లయితే విరోధ ప్రసజ్యేత విరోధం యొక్క ప్రసంగం వస్తుంది. యతోహి ఎందుకంటే దేశ భేదాత్ ఉపాసన భేద ప్రసక్ష్యతే. దేశ భేదం చేత ఉపాసన భేదం వస్తుంది. నువ్వు ఒక దేశంలో స్థానం అట, ఒక స్థాన భేదం చేత ఉపాసనలో భేదం వచ్చేస్తున్నావు అట. ఒకరు ఒక రకంగా చింతన చేస్తున్నట్టు ఇంకో రకంగా చింతన చేస్తున్న దాంట్లో మార్పు వస్తుంది. అలాగే నువ్వు హృదయస్థానం అంటే హృదయస్థానంలో మృదస్థానంలో కంఠకూపంలో జిహ్వాగ్రంలో నాసికాగ్రం చేస్తా అంటే అక్కడ ఉపాసనలు కూడా తేడా వస్తుంది, భేదం వస్తుంది. అందుకే ఎందుకంటే దేశ భేద స్థాన భేదం చేత ఉపాసనలు కూడా భేదం ప్రసంగం వచ్చేస్తుంది. ఇది చేత్ అలా పూర్వపక్షి ఆక్షేపించినట్లయితే, ఇది చేత్ కశ్చన కత్యేది అని చెప్పి అలాగా అడిగినట్లయితే తదిహి అప్పుడు దానికి సమాజం చెప్తాను. నా అది నైవం నా అనేక ప్రతిపత్తే దర్శనాత్ నైవం కథనీయం అలా చెప్పనీకి లేదు, అలా చెప్పకూడదు. ఎందుకంటే ఎందుకు చెప్పకూడదు అంటే ఆ పరమాత్మ విషయంలో అనేక ప్రతిపత్తి అంటే అనేక గుణ కర్మణాం సిద్ధి శక్తి తత్ర పరమాత్మ దృశ్యతే. అనేక గుణ కర్మల యొక్క సిద్ధి అనేది, ఆ శక్తి అనేది ఆ పరమాత్మలో మనకు కనిపిస్తుంది. ఏంటి? పరమాత్మల యొక్క గుణకర్మ స్వభావాలు అత్యంత అద్భుతమైనటువంటి, అత్యంత శక్తివంతమైనటువంటి, అత్యంత ఉత్కృష్టమైనటువంటివి. అందుకే అనేక గుణ కర్మణాం సిద్ధి అంటే శక్తి తత్ర పరమాత్మని దృశ్యతే, ఆ పరమాత్మలో మనకు కనిపిస్తుంది, పరమాత్మలో కనిపిస్తుంది. అందుకే ధ్యానిభి శాస్త్రేషు ధ్యానుల ద్వారా జ్ఞాని వ్యక్తుల ద్వారా అక్కడ శాస్త్రంలో కూడా మనకు ఆ పరమాత్మలో అనేక గుణకర్మాల యొక్క శక్తి సామర్థ్యం అంతా ఆ పరమాత్మలో కనిపిస్తుందని చెప్పి మనకు శాస్త్రంలో యోగాభ్యాసులు జ్ఞాని వ్యక్తులు అంతా కూడా మనకు ఆ రకం ఉల్లేఖించదు, ఉపదేశించదన్నమాట. ఋషి మహర్షులంతా మనకు ఆ రకం ప్రస్తావించారు. అందుకే ఇక్కడ దానికి ప్రమాణం చెప్తున్నాడు. పరా అస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. ఇది శ్వేతాస్పత్ర ఉపనిషత్తులో మనం చెప్పుకున్నాం. పరా అస్య శక్తి, ఆ పరమాత్మ శక్తి వివిధైవ శ్రూయతే, ఆ పరమాత్మ శక్తిని ఎక్కడ ఏ రకం కావాలంటే ఆ రకంగా వివిధ రకాలుగా మనం ప్రస్తావించుకుంటున్నాము. ఈ అనంత బ్రహ్మాండంలో ఆ పరమాత్మ యొక్క లీలలో పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యం, పరమాత్మ యొక్క గతివిధి అనేది బ్రహ్మాండంలో సృష్టిలో మనం చూస్తున్నాం, అనేక విధాలు చూస్తున్నాం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్థితిలో మనం భిన్న భిన్నంగా చూస్తున్నామట. ఈ సృష్టి వైచిత్ర్యం అంతా కర్మ వైచిత్రాన్ని బట్టి, కర్మ యొక్క గతిని బట్టి సృష్టిలో విచిత్రత కనిపిస్తుందట. ఒక్కొక్క ప్రాంత విశేషంలో ఈ బ్రహ్మాండం భూభాగం అంతా రకరకాలుగా మనకు కనిపిస్తుంది. ఆ శక్తి అనేది విని సూర్యుడైన గ్రహ నక్షత్రం వీటికి ఈ ప్రకాశవంతమైనటువంటి సూర్య దేవతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రకాశించేటువంటి వాడు ఆ పరమాత్మ, వాటిని శక్తించేటువంటి ఆ పరమాత్మ. అలాగే సమస్త జీవులకు బ్రహ్మాండంలో ఉండే సమస్త పదార్థాలకు అన్నిటికీ గతివిధించేది ఆ పరమాత్మ. అందుకే ఆ పరమ శక్తి స్వరూపుడు అంటే ఆ పరమాత్మ యొక్క శక్తి స్వరూపడి గుణ కర్మ స్వభావాన్ని బట్టి అనేక రకాలుగా అనేక నామాలతో పిలుస్తున్నాము. అందుకే మనము బ్రహ్మ రూపంలో, విష్ణు రూపంలో, మహేశ రూపంలో, అలాగే శివ రూపంలో, మనం అనేక రుద్ర రూపంలో రకరకాలు చెప్పుకుంటున్నామట. సందర్భాన్ని బట్టి మనం అనేక విధ పరమాత్మ యొక్క నామాలు అనేకంగా ఉన్నాయన్నమాట. గుణకర్మ స్వభావాన్ని బట్టి మనం స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాము. అందుకే పరా అస్య శక్తి వివిధైవ శ్రుతి, వివిధ రకాలుగా మనం ఆ పరమాత్మను వర్ణించుకుంటున్నాము. ఎందుకంటే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ, ఆ పరమాత్మ యొక్క జ్ఞాన బలము శక్తి విని స్వాభావికమైనది. మనమైతే ప్రయత్న విషయంలో జ్ఞానం పొందగలుగుతాం, ఈ గుణం లేవు ఈ గుణాన్ని పొందగలుగుతాం అన్నమాట. ఏ మనలో ఉండే అవిద్య గుణాలను తొలగించుకుంటూ ఉంటాం. అలాగే పరమాత్మ తొలగించుకోవడము, గ్రహించుకోవడం అలాంటివి ఉండదు అన్నమాట. స్వాభావిక తన యొక్క విజ్ఞానం అంతా, శక్తి సామర్థ్యం అంతా జ్ఞాన బల క్రియాచ, జ్ఞానము బలం అంతా అత్యంత స్వాభావికమైనది, సహజమైంది. ఆ పరమాత్మ ఇప్పుడు ఉంది, తర్వాత లేదు, తర్వాత ఉంటుంది, తర్వాత మళ్ళీ వస్తుంది, అలా ఏం లేదు. పరమాత్మ ఎప్పుడు అఖండంగా ఏకరసంగా ఎల్లప్పుడు విద్యమానంగా ఉంటాడు. ఎప్పుడు అంత స్వరూపుడు, అంత సామర్థ్యం కలిగిన వాడు అనమాట. ఆ పరమాత్మలో న్యూనత్వం అల్పత్వం అంటూ ఎప్పుడు ఏది ఉండదు అనమాట. ఎప్పుడు అఖండంగా ఏకరసంగా ఉంటాడు, అంత సామర్థ్యంతో యుక్తం అంటాడు. అందుకే ఆ పరమాత్మ పూర్ణ స్వరూపుడు. పూర్ణాత్ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యత అంటాం. ఆ పరమాత్మలోంచి పూర్ణంలోంచి పూర్ణం తీసేసినప్పటికి కూడా, అంటే పూర్ణ శక్తి సామర్థ్య జ్ఞాన విజ్ఞాన ఆనందాన్ని మనం పొందినప్పుడు కూడా ఆ పరమాత్మ పూర్ణంగానే ఉంటాడు. పరమాత్మ లేశ మాత్రం కూడా
అది అల్పత్వం అల్పం అవుతుంది, తక్కువ అవుతుందని అలాంటి స్థితి లేదనమాట. ఎప్పుడు ఈ జ్ఞాన విజ్ఞానవంత బలవంత శక్తి అంతా స్వాభావికమైంది అని చెప్పి శ్వేతాస్పద ఉపనిషత్తు చెప్పుకున్నాం. అతచ యథా గుణాహ తథా నామ. అందుకే ఆ పరమాత్మ యథా గుణాలు అయితే తథా నామ. ఆ పరమాత్మ యొక్క గుణకర్మ, ఈ పరమాత్మ ఒక పని చేస్తున్నాం మనం జీవాత్మ ఇక్కడ ఉంటూ సంసారంతో ఒకే పని చేస్తున్నామని అనేక విధాల పనులు చేస్తున్నాం. మనమే ఎన్ని పనులు చేయగలిగితే పరమాత్మ ఎన్ని పనులు చేయగలుగుతాడు? ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడు. సమస్త జీవుల యొక్క కర్మ ఫలాల నుంచి కూడా వ్యవస్థానుసారంగా కర్మ ఫలాలను ఇచ్చేసి జన్మని ఇస్తున్నామట. అలాగే అనేక చోట్ల గతివిధిని ఇస్తున్నామట. అందుకే అతచ యథా గుణ తథా నామ. ఆ పరమాత్మ గుణాలు ఏవైతే ఉన్నాయో అదే నామాలు కూడా ఉన్నాయన్నమాట. అందుకే సందర్భం అంటే రకరకాల భిన్న భిన్న స్థానంలో ప్రస్తావించుకున్నాము. అందుకే ఇక్కడ ఏంటి నామాలంటే భూహు అని చెప్పుకున్నప్పుడు మన సంధ్యావంతాల్లో ఒక్కొక్క స్థాన విశేషం మనం ప్రస్తావించుకుంటూ వెళ్తాం. భూహు పునాతు శిరసి, శిరస్సులు చెప్పుకున్నాం. భువహ పునాతు నేత్రయోహు, ఇక్కడ నేత్రలు చెప్పుకున్నాం. స్వహ పునాతు కంటలు చెప్పుకున్నాం. మహహ పునాతు హృదయం చెప్పుకున్నాం. సంధ్యావంతం చెప్తే ఇలా మనం ఒక్కొక్క స్థాన విషయం చెప్పుకుంటూ ఉంటాం. అలాగా గుణకర్మ సందర్భం బట్టి ఒక్కొక్క స్థానంలో మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ పరమాత్మ యొక్క గుణాలను. కాబట్టి కర్మని విరోధ ఇది చేత్. నువ్వు కర్మలో విరోధం వస్తుంది, కర్మలో విరోధం వచ్చి ఉపాసన భేదం వస్తుందని చెప్పడం యుక్తి సంగతం కాదు. ఎందుకంటే పరమాత్మ యొక్క స్థానం భిన్న భిన్నగా గుణకర్మ స్వభావాలు బట్టి చెప్పుకున్నాము. అనేక ప్రతిపత్తి మనకు కనిపిస్తుంది. అనేక విధాలుగా పరమాత్మ ఏ రకమైన గుణకర్మ స్వభావంతో నువ్వు ప్రయత్నం చేసినట్లయితే అదే రకమైన గుణకర్మాలతో అదే రకమైనటువంటి స్థితిలో భక్తుడు సాధకుడు ఏ రకమైన ఉపాసన చేస్తే వాళ్ళకి అదే రూపంలో ప్రత్యక్షమవుతాడు, అదే రూపంలో దర్శనమిస్తాడని చెప్పి మనకు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా ఉపాసనలో భేదం అంటూ ఉండదు అని చెప్పి ఈ రకంగా స్పష్టం చేసేదన్నమాట. ఆ పరమాత్మ యొక్క ప్రతిపత్తి, ఆ పరమాత్మ జ్ఞానం అనేక రకాలుగా దర్శించుకోవచ్చు, దానికి సందేహం లేదు. ఎందుకంటే పరమాత్మ యొక్క శక్తిని వివిధైవ శ్రూయతే, వివిధ రకాలుగా చెప్పబడింది కాబట్టి ఆయన జ్ఞాన బలం శక్తి అంతా కూడా వివిధ రకాలుగా శాస్త్రాల్లో ఋషుల ద్వారా జ్ఞానుల ద్వారా చెప్పబడింది కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమంటే అంతటి పూర్వపక్ష ఆగలేదు, శాంతించలేదు, మళ్ళీ ఆక్షేపిస్తున్నాడు. శబ్ద ఇది చేత్ అంటే సరే కర్మలో నీకు భేదం ఉండదండి, కానీ శబ్దంలో భేదం వస్తుంది కదా. ఏంటి? శబ్దంలో భేదం వస్తుంది కదా అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. శబ్ద ఇది చేత్. ఇక్కడ నా అతః శబ్దంలో కూడా భేదం ఉండదు అన్నమాట. ఎందుకు? అతః ప్రభావాత్. ఈ పరమాత్మ నుంచి శబ్దం ఉత్పన్నమైంది. వేదం అంతా ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? ఈ వేద జ్ఞానం అంతా ఎక్కడి నుంచి ఉత్పత్తి? ఆ పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది. అందుకే అపౌరుషేమైందని చెప్తామట. శబ్ద ఇది చేత్. పూర్వపక్షి ఈ శబ్దంలో భిన్నత, కర్మలో భిన్నత లేదు, కర్మలో భేదం లేదు, బాగానే ఉంది, కానీ శబ్దంలో భేదం వస్తుంది కదా. అనేక స్థానాలు చెప్పుకుంటున్నాం ఇక్కడ ఉపాసన విషయంలో, కానీ శబ్ద భేదం బట్టి అర్థ భేదం వచ్చేస్తుంది అని పూర్వపక్షి ఆక్షేపించినట్లయితే నా శబ్ద భేదం కూడా కాదు. ఎందుకు? అతః ప్రభవ. అతః ఇక్కడ పరమాత్మ నుంచి ఈ శబ్దం ఉత్పన్నమైంది. ఈ వేదాలన్నీ ఉత్పన్నమయ్యామంటే శబ్ద జ్ఞానం అంటే అర్థ జ్ఞానం అంతా కూడా వేద జ్ఞానం అంతా పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది. పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది ఎలా తెలుస్తుంది? ప్రత్యక్ష అనుమానాభ్యం. ప్రత్యక్షంగా మనం చెప్పుకుంటున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలాగే అనుమాన ప్రమాణం కూడా ప్రత్యక్ష ప్రమాణ చేత, అనుమానం ప్రమాణ చేత ఈ శబ్దం ఆ పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది కాబట్టి దాంట్లో ఎటువంటి భిన్నత్వం అనేది ఉండదు శబ్ద భేదం ద్వారా అని చెప్పి మన ప్రత్యక్ష ప్రమాణం ద్వారా అనుమాన ప్రమాణం ద్వారా కూడా తెలుస్తుంది అని చెప్పి ఈ రకంగా సమానం చెప్పాడు. శబ్ద ఇది చేత్. ఒక శబ్దంలో తేడా వస్తుంది, భిన్నత్వం వస్తుంది అన్నట్లయితే శబ్ద భేదంలో కూడా తేడా రాదు. ఎందుకంటే అతః ప్రభావం, ఆ పరమాత్మ నుంచి ఇదంతా వేద జ్ఞానం శబ్ద జ్ఞానం ఉత్పన్నమైంది కాబట్టి ఎటువంటి భిన్నత్వం ఉండదు. ఎందుకంటే ప్రత్యక్ష అనుమానాభ్యం, ప్రత్యక్ష ప్రమాణం చేత, అనుమాన ప్రమాణం చేత మనము ఆ పరమాత్మ నుంచి ఉత్పన్నమని చెప్పి మనం చెప్పుకున్నాం, శాస్త్రాల్లో చెప్పుకున్నాం అంట. అదే కింద భాషను ఇచ్చారు చూడండి. శబ్దే ఇది చేత్ మా భూత్ కర్మని విరోధ. అసలు నువ్వు పైన చెప్పిన కర్మలో భేదం లేదు, ఎక్కడైనా హృదయస్థానం పై భాగాన్ని కూడా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎందుకంటే అనేక ప్రతిపత్తి, ఆ పరమాత్మ యొక్క శక్తి వివిధ రూపాలు కనిపిస్తుంది కాబట్టి అనేక విధ ఎవరు ఏ రూపంలో పరమాత్మను స్థుతిస్తే ఆ రూపంలో ప్రత్యక్షమవుతామని చెప్పుకున్నాం, బాగానే ఉంది. కానీ మా భూత్ కర్మని విరోధ కింటు శబ్దే విరోధస్తు భవతి. శబ్దంలో విరోధం వస్తుంది కదా. ఇది చేత్ ఉచ్చేత. అప్పుడు దానికి సమానం చెప్తున్నాడు. నా అలా విరోధం అంటూ నా వక్త విరోధం అంటూ ఏం లేదు ఇక్కడ. అతః ప్రభావాత్. ఎందుకంటే యతోహి శబ్దస్తు అని శబ్దస్తు, ఇక్కడ శబ్దాన్ని వేదం తీసుకోవాలని. శబ్దస్తు అంటే శబ్దస్తుని దాన్ని ఓపెన్ చేసి చెప్పి వేదస్తు అంటే వేదం అంట, వేద జ్ఞానం. శబ్ద జ్ఞానం అంటే ఇక్కడ వేద జ్ఞానం అంట.
వేదస్తు ఖలు అతః పరమాత్మనః సకాశాదేవ ప్రభవతి. ఆ పరమాత్మ యొక్క పరమాత్మ నుంచే, పరమాత్మ సమీపం నుంచి ఉత్పన్నమైంది, ప్రభవతి ఉత్పన్నమైంది అన్నమాట. వేదస్తు ఖలు నిశ్చయంగా అతః పరమాత్మన, అతః అంటే ఆ పరమాత్మ సకాశాదేవ, పరమాత్మ నుంచి సమీపం నుంచే ఉత్పన్నమైంది. తస్మిన్ వేదే భిన్నాని ఆని నామాని తస్య పరమాత్మనః తాని తు కర్మాణి రూపాని కర్మాణి చ అనంతాని తస్మాత్ అన్య నామాన్యపి అన్యాన్యపి అనంతాని. కాబట్టి ఇక్కడ ఆ విషయంలో తస్మాత్ నామాన్యపి అనంతాని, ఆ పరమాత్మ యొక్క నామాలు కూడా అనంతంగా ఉన్నాయి. ఇక్కడ మనకు స్పష్టం చేయబడింది అన్నమాట. ఇక్కడ శబ్దం అంటే వేదము, ఆ వేదం ఎక్కడి నుంచి వస్తుందంటే పరమాత్మ సమీపం నుంచి ఉత్పన్నమైంది. తస్మిన్ వేదే, ఆ వేదంలో ఏమున్నాయంటే భిన్నాని అంటే భిన్న భిన్నమైనటువంటి యాని నామాని, ఏ నామాలు అయితే ఉన్నాయో తస్య పరమాత్మనః, వీని వేదంలో ఏ నామాలు ఉన్నాయో, మనకు అనేక నామాలు ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడే మనం ప్రారంభం నుంచి మనం పరమాత్మ ఆకాశ శబ్దం చెప్పుకున్నాము, అంతః శబ్దం చెప్పుకున్నాం, దహర శబ్దం చెప్పుకున్నాం. అలాగే భిన్న భిన్న నామాలు పరమాత్మ యొక్క వాచకాలు చెప్పుకుంటూ వస్తున్నామట. అలాగే వేదంలో అనేక నామాలు, తస్మిన్ వేదే, ఆ వేదంలో భిన్నాని యాని నామాని తస్య పరమాత్మనః తాని తు కర్మాని రూపాన్ని, ఆ పరమాత్మ గుణకర్మ స్వభావాన్ని బట్టి మనం భిన్న భిన్నంగా చెప్పుకుంటున్నాం. ఒక పిండంలో మన అనేక నామాలతో యుక్తం అవుతున్నాయి. ఒక చోట మన తండ్రి అంటున్నాం, ఒక చోట తల్లి అంటున్నాం, ఒక చోట ఒక విషయంలో, ఒక పిండ విషయంలో మనం అనేక విధాలుగా మారుతున్నాం. ఒక వ్యక్తి, ఒక పురుషుడే సందర్భాన్ని బట్టి తండ్రి అవుతాడు, తన సందర్భాన్ని బట్టి గురువు అవుతాడు, సందర్భాన్ని బట్టి అధ్యాపకుడు అవుతాడు, తండ్రి సందర్భాన్ని బట్టి మామ అవుతాడు. గుణకర్మ స్వభావాన్ని బట్టి మన నామాలను భిన్న భిన్న ప్రయోగాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి విధంగా అనేక రకాలుగా మనం నామాలు మారుతున్నాయో, అలాగే ఒక వస్తువులో తీసుకునే, ఒక పదార్థం తీసుకునే సందర్భం బట్టి అనేక విధాలు మార్పులు వస్తాయి. అలాగే పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యం అంతా కూడా అనేక విధాలుగా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ గుణకర్మ స్వభావాన్ని బట్టి, చేసే విధానం బట్టి అనేక నామాలు ప్రస్తావించుకున్నాము. అందుకే ఇక్కడ పరమాత్మన కాని తు కర్మాను రూపాన్ని, ఆ కర్మని బట్టి అనేక నామాలు చెప్పుకున్నాం. గుణకర్మ స్వభావం అంటే అనేక నామాలకు పిలుచుకుంటామని. అన్ని చోట్ల ఒకే నామం ఉండదు, సందర్భాన్ని బట్టి, కర్మని బట్టి భిన్న భిన్న నామాలు ఉంటాయన్నమాట. అందుకే కర్మానిచ అనంతాని, ఆ పరమాత్మ ఒక కర్మ ఉంది, ఒకే పని చేస్తున్నాడా పరమాత్మ, అనంత పనులు చేస్తున్నాడు, అనంత కర్మలు ఉన్నాయి పరమాత్మలో. అందుకే కర్మానిచ అనంతాని తస్మాత్ నామాన్యపి అనంతాని, అందుకే పరమాత్మ యొక్క నామాలు కూడా అనంతంగా ఉన్నాయి. అది అనంత రూపంలో ఉండే పరమాత్మ అనంతంగా మనం ఏ రకంగా ఉపాసన చేసినైతే ఆ రకంగా పరమాత్మ ప్రత్యక్షమవుతాడు, దర్శిస్తారన్నమాట. అందుకే శబ్దభేదం ఉంది కదా, అర్థభేదం అవుతాని కాదు, శబ్దభేదం ఉంది. కానీ ఏంటి, కర్మానురూపంగా ఉంది. కర్మానురూపంగా ఆ పరమాత్మ అనంత కర్మలు చేస్తున్నాడు, అనంత రూపాల్లో పరమాత్మ ప్రత్యక్షం అవుతున్నాడు. కానీ శబ్దభేదం లేదు. వేదంలో ఆ శబ్దభేదం ఏంటంటే, ఆ శబ్దం కూడా, వేదం కూడా అది పరమాత్మ నుంచి వచ్చింది. కాబట్టి దాంట్లో భేదత్వం అనేది, భిన్నత్వం అనేది ఉండదు అని చెప్పి ఈ రకంగా చెప్పుకున్నమాట. అందుకే దీనికి ఒకటి ప్రమాణ రూపంగా చెప్పారు. విష్ణోర్ నుకం వీర్యాని ప్రవోచం విష్ణోర్ నుకం వీర్యాని ప్రవోచం అని ఇక్కడ ఏ మంత్రం ఏం చెప్పి అంటే, తత్ర తస్య నామ ప్రదర్శకస్య శబ్దస్య అంటే వేదస్య తతః పరమాత్మ సకాశాత్ ప్రభవో అస్తి కథం జాయతే అంటే, ఇది పరమాత్మ నుంచే ఉత్పన్నమైంది, ఇది అపౌరుషయమైంది అని ఎలా తెలుస్తుంది? కథం జాయతే, ఇక్కడ ముందు ఒక ప్రమాణం చూపించాడు. అంతనామా అంటే విష్ణోర్ నుకం వీర్యాని ప్రవోచం అని చెప్పి, అంటే ఆ విష్ణు యొక్క, పరమాత్మ యొక్క నామాలు, ఆ శక్తి సామర్థ్యం అంతా భిన్న దుఃఖ ప్రవోచం, భిన్న అనంత నామాలు చెప్పుకున్నాం. అది ఇక్కడ చెప్పుకున్నామట. వీటికి అయిపోయిన తర్వాత ఆ విషయంలో కొంచెం ఆ మంత్రాంశం చూపించబడింది. తత్ర తస్య నామ ప్రదర్శక, ఆ నామ ప్రదర్శనలో అంటే నామ ప్రదర్శక శబ్దస్య అంటే వేదస్య తత పరమాత్మ సకాశాత్ ప్రభవో అస్తి, పరమాత్మ నుంచే ఉత్పన్నమైంది. కథం జాయతే, ఇది నువ్వు శబ్దం అనేది వేదం పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది అంటున్నావు కదా, అది ఎలా తెలుస్తుంది? అప్పుడు దానికి సమానంగా ప్రత్యక్ష అనుమానాభ్యాం అని చెప్పి సమానం చెప్పబడింది అన్నమాట. ప్రత్యక్షం అంటే శృతి, ప్రత్యక్షంగా మనం చూస్తున్నాడు. శృతి అనుమానం, ప్రత్యక్ష శృతి మనకు ఉందని వేద ప్రమాణం ఉంది అనమాట. అలాగే అనుమానం అంటే స్మృతి ప్రమాణం, అంటే వేదానుకూల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఋషి మహర్షులు చెప్పిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం తీసుకుంటాం. ప్రత్యక్షం శృతి, అనుమానం స్మృతి,
తాభ్యాం సిద్ధ్యతి. ప్రత్యక్షమైన శృతి ద్వారా అంటే వేదం ద్వారా, అనుమానం అంటే స్మృతి గ్రంథాలు ఏవైతున్నాయో వాటి ద్వారా, తాభ్యం రెండింటి ద్వారా సిద్ధ్యతి అంటే ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల ద్వారా మనకు ఈ పరమాత్మ నుంచి ఈ వేదం ఉత్పన్నమైంది, శబ్దం ఉత్పన్నమైంది అని చెప్పి తెలుస్తుంది. ఏంటి ఆ శృతి అంటే, శృతి స్థావత్ తస్మాత్ యజ్ఞాత్ సర్వభూత రిచ సామాన్య జజ్జిరే అని చెప్పి ఇక్కడ ఆ యజ్ఞ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ నుంచే సర్వభూత రిచ సామాన్య జజ్జిరే, ఇవన్నీ సర్వభూత అంటే రిచ ఋగ్వేదము సామవేదము ఇవన్నీ కూడా ఆ పరమాత్మ నుంచి ఉత్పన్నమయ్యా అని చెప్పి ఋగ్వేదం యొక్క మంత్రం చెప్పింది. తస్మాత్ యజ్ఞ స్వరూపుని ఆ పరమాత్మ నుంచే ఇవన్నీ ఋగ్వేదం యజుర్వేదం సామ ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యాయి. స్మృతి వచ్చినానికి ఉదాహరణ చెప్తున్నా అంటే అగ్నిరు వాయు విభ్యస్తు తత్రయం బ్రహ్మ సనాతనం. అగ్ని వాయు విభుస్తు ఇక్కడ విభు, అగ్ని వాయు విభు ఈ త్రయం బ్రహ్మ సనాతనం. ఇవి ఇక్కడ ఈ రకంగా ఇవి సనాతన శబ్దాలని సనాతనంగా చెప్పబడ్డాయన్నమాట. దుదోహ యజ్ఞ సిద్ధ్యర్థం ఋగ్యజు సామ లక్షణం. ఈ రెండు మంత్రాలు రేపు ఒకసారి మనం చెప్పుకుందామండి. దుదోహ యజ్ఞ సిద్ధ్యర్థం ఋగ్యజు సామ లక్షణం అని చెప్పి ఈ మనుస్మృతి యొక్క మంత్రాంశాన్ని కూడా చెప్పబడింది అన్నమాట. ఇది సంపూర్ణంగా మనం తీసుకునేది దాని యొక్క పూర్వ ప్రసంగాన్ని బట్టి ఇంకా వివేచన చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మంత్రాలు శృతి ప్రమాణం ఇవ్వబడింది, మనకు అనుమానంగా స్మృతి వచనం మనుస్మృతి యొక్క వచనం కూడా చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఈ శబ్దం అనేది వేదం అనేది పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది అని చెప్పి మనకు విశేషంగా చెప్పుకున్నాం అనమాట. అంతేకాకుండా ఇది నిత్యమైందనమాట. ఇప్పుడు పరమాత్మ జ్ఞానం ఏ విధంగా నిత్యమైందో, పరమాత్మ నిత్యమైనటువంటి వాడు అనాది మూడు పదార్థాలు అనాది అని చెప్పుకున్నాం. పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి. ఆ పరమాత్మ నిత్యంగా ఉంటుంది, పరమాత్మ జ్ఞానం నిత్యంగా ఉంటుంది. అందుకే ఏం చెప్తాడు, అతయేవచ నిత్యత్వం, అతయేవచ నిత్యత్వం. అందుకే ఆ కింద భాషించండి, అతయేవచ నిత్యత్వం అంటే అతో హేతోరేవ, అత అని ఈ పరమాత్మ నుంచే అని చెప్పాం కదా. అతో హేతోరేవ ఈ కారణం చేతనే యతస్తస్య ఉత్పత్తి, యత ఏ పరమాత్మ నుంచి ఈ వేదం ఉత్పన్నమైందో, యత తస్య ఉత్పత్తి పరమాత్మన ఉత్పత్తి పరమాత్మన సకాశాత్ జాత, ఏ పరమాత్మ నుంచి ఈ శబ్దం వేదం ఉత్పన్నమైందో, తస్మాదేవ శబ్దే వేదే నిత్యత్వం పరమాత్మ కర్మానురూపస్య నామ విధానస్య సిద్ధ్యతి నాహి విరోధ. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే పరమాత్మ సకాశాత్ జాత, ఆ పరమాత్మ సమీపం నుంచే ఈ వేదము ఉత్పన్నమైంది. తస్మాదేవ శబ్దే, అందుకే ఆ పరమాత్మ ఉత్పన్న శబ్దంలో వేదంలో నిత్యత్వం చెప్పబడింది అన్నమాట. ఏంటి, పరమాత్మ కర్మానురూపస్య, ఆ పరమాత్మ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ పరమాత్మ కర్మానురూపస్య నామ విధానం ఏదైతే ఉందో, కర్మానురూపస్య నామ విధానస్య సిద్ధ్యతి అంటే ఆ పరమాత్మ కర్మానురూపంగా కర్మను బట్టి గుణకర్మ స్వభావం బట్టి ఏ విధంగా వివిధ నామాలు చెప్పబడ్డాయో అవి నిత్యత్వమైంది. అంటే శబ్దం నిత్యత్వమైంది. ఆ శబ్దం నిత్యమైనప్పుడు ఆ శబ్దం ద్వారా చెప్పబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి. కాబట్టి ఇవి ఇక్కడ ఎటువంటి శబ్దంలో విరోధం లేదు. అందుకే నాహి విరోధ, ఆ శబ్దంలో ఎటువంటి విరోధం లేదు. పూర్వపక్షాక్షం శబ్దే విరోధ అని చెప్పి ఎటువంటి విరోధము లేదు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించామట. అందుకే అత ఏవచ నిత్యత్వం ఉంది, శబ్దము నిత్యమైంది. ఎందుకంటే పరమాత్మ న్యాయ ఏ విధంగా నిత్యమైందో అందుకే ఇక్కడ నిత్యమైందని చెప్పి తీసుకోవాలి. ఎందుకంటే పరమాత్మ చేతనే ఈ వేదం ఉత్పన్నమైంది, వేదానికి ఉత్పత్తి కలిగింది, అది వేదం నిత్యమైంది. ఎందుకంటే ఆ వేదంలోనే పరమాత్మ యొక్క కర్మానురూపంగానే అనేక నామాలు యొక్క విధానం చెప్పబడింది. కాబట్టి ఇక్కడ శబ్దంలో ఎటువంటి విరోధం లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకున్నాం. అలాగే పైన మనం యజ్ఞ సిద్ధ్యర్థం రిగ్ యజు సామ అని చెప్పిన రిగ్ యజు సామ స్మృతి గ్రంథంలో రిగ్ యజు సామ లక్షణం అని చెప్పుకున్నాం కదా. అక్కడ అగ్ని ఆది ఋషులు ద్వారా ఆ పరమాత్మనే జ్ఞాన కర్మ ఉపాసన రూపి వేదత్రయాన్ని అక్కడ అభివ్యక్తం చేశాడు. జ్ఞాన కర్మ ఉపాసన ద్వారా ఆ రకంగా చెప్పబడింది. అదే ఆ మంత్రాన్ని మనం ఏంటో చూద్దాం. ఈ రకంగా మనకు మొత్తానికి ఆ పూర్వపక్షి శబ్దభేదం వస్తుందని అంటే శబ్దభేదం రాదు, పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది కాబట్టి అది అలాగే ఇది పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది ఎలా తెలుస్తుందంటే ప్రత్యక్ష అనుమానం ద్వారా మనం స్మృతి ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎటువంటి భేదం రాదు. కాబట్టి వేదం అనేది
నిత్యమైంది. పరమాత్మ జ్ఞానం ఏ విధంగా నిత్యమైంది అలాగే వేదం కూడా నిత్యమైంది. పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది కాబట్టి పరమాత్మ నిత్యమైనప్పుడు పరమాత్మ జ్ఞానం నిత్యంగా ఉంటుంది. ఇది సనాతనమైంది, అనాది అనంత కాలం నుంచి అలాగే నిరంతరంగా ఉంటుంది. ఆ పరమాత్మ జ్ఞాన విజ్ఞానం అంతా కర్మానుగుణంగా వివిధ నామాలతో కనిపిస్తుంది అనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అలాగే ఉపాసన భేదం చెప్పినట్టే ఉపాసనలో కూడా భేదం ఉండదు. కర్మని ఇది విరోధ, కర్మలో భేదం వస్తుంది, విరోధం వస్తున్నట్లే కర్మలో కూడా ఉపాసన యొక్క కర్మలో కూడా భేదం రాదు. అది అనేక ప్రతిపత్తి, పరమాత్మ యొక్క శక్తి వివిధ రూపాల్లో కనిపిస్తుంది కాబట్టి ఎటువంటి భేదం విరోధం అంటూ ఉండదు, ఎక్కడైనా చేసుకోవచ్చు అనేట్టుగా అది కూడా విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఈ రకంగా ఈ విషయాన్ని మనం చూసాము. అస్తు, ఇందులో ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా సందేహం చెప్పండి. అస్తు, దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇక్కడ మనకు పరమాత్మకు ఉపాసన అనేది మన హృదయస్థానం, హృదయపై భాగంలో కూడా చేసుకోవచ్చు. అలాగే పరమాత్మ యొక్క జ్ఞానం అది నిత్యమైంది, శాశ్వతమైంది. ఆ విషయాన్ని అలాగే ప్రత్యక్ష అనుమానం ద్వారా మనకు స్మృతి ప్రమాణం ద్వారా స్మృతి ప్రమాణం తెలుసుకుంటున్నామని చెప్పి ఈ విషయాలు, రెండు విషయాలు మనం ప్రస్తావించుకున్నాం. అస్తు. సో ఈ రకంగా మనకు పరమాత్మ యొక్క స్థాన నిర్దేశనం మనం విశేషంగా చెప్పుకుంటున్నాము. ఆ స్థాన నిర్దేశంలో మనం ప్రయత్నం చేసినట్లయితే మనకు ఆ పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుంది. ఇక్కడ చెప్పిన ప్రకారంలో దేవతలకైనా కూడా శంకర భాష యొక్క విచారణ చేసినప్పుడు మనుషులకు పై భాగంలో దేవతలకు కూడా అందరికీ కూడా ఉపాసించదగిన పరమాత్మ అని చెప్పుకున్నాం. వారంతా కూడా ఆ పరమాత్మ ఉపాసించే బ్రహ్మజ్ఞాని పొంది మోక్ష లోకానికి వెళ్ళారు అనే విషయాలను కూడా మన కింద తర్వాత ప్రసంగంలో కూడా ఆ జైమిని ఆచార్య యొక్క సిద్ధాంతాన్ని, ఇంకా ఏ రకంగా ఇక్కడి నుంచి మనకు ఉపాసనకు సంబంధించిన విషయాలను కూడా చాలా స్పష్టంగా చెప్పబడతాయి. అవేంటో కూడా మనం రేపటి పాటలు చూద్దామని. క్రమంగా అనేక ఋషుల యొక్క వచనాలు కూడా ఉల్లేఖించబడ్డాయి. ఎవరు ఏ రకంగా స్తుతించేవారు, ఉపాసించేవారు అనే విషయాలు కూడా మనకు ఇక్కడ తీసుకోబడ్డాయన్నమాట. అవన్నీ కూడా మనం రేపు చూద్దామండి. అస్తు, శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం.